కాంగ్రెస్ కూడా తప్పని పరిస్థితి ఏర్పడ్డదా? ఎందుకంటే ఈ పాటికే 11 నెలల కాలంలో కేటీఆర్ ఇన్వాల్వ్ అయిన భూములు లక్షల కోట్లకు సంబంధించిన వాల్యూ మేము ప్రతిదీ బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ ఉన్నది, ఇట్లా కాళేశ్వరం సంబంధించిన స్కామ్లు ఉన్నాయి. రకరకాల స్కామ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేటీఆర్ని కానీ ఈ ఫ్యామిలీని కానీ 11 నెలల కాలం పాటు మీరు ఆచితూచి అడుగులేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అడుగు వేస్తున్నారు, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు, నిలబడుతున్నారు, ఏదో జరుగుతున్నారు. సో ఇప్పుడు అవకాశం వచ్చేసిందేమో, అంటే ఇంకా తప్పని పరిస్థితి మీకు వద్దనుకున్నా మీకు వచ్చిందా? అడ్మినిస్ట్రేటివ్ బ్యారియర్స్ ఉండే, ఆర్థిక సమస్యలు ఉండే, పథకాల అమలుకు సంబంధించిన చర్చ ఉండే. ఇప్పుడు వీళ్ళని పట్టించుకుంటే ఇప్పుడు విలన్ గాడు ఏం చేస్తాడు? ఎప్పుడు వాడు మనం చేసి మంచి పని చేయనియాడు, ఊరికే కాళ్ళకు అడ్డం పడతా ఉంటాడు. నువ్వు ఏ పని చేయి. ఇప్పుడు వీళ్ళని మీరు ఫ్రమ్ ది బిగినింగ్ తీసుకో. చాలా మంది సరే కాంగ్రెస్ వ్యతిరేక కొంతమంది మిత్రులు ఏమనుకున్నారంటే వీళ్ళు ఏదో చేయలేక వీళ్ళ మీద వేస్తున్నారని. ఏ పని చేసినా కూడా హింస వైపు నెట్టడం అనేది లక్ష్యంగా చేసుకున్న వీళ్ళ పట్ల కర్కశంగా కాదు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే మీరు అన్నట్టుగా వచ్చింది. నిర్ణయం మరి ఏం తీసుకుంటానే చూడాల్సిన అవసరం ఉంది. కానీ అంటే నేను ఏమైనా చేస్తా, నన్ను ఎవరేం చేస్తారు అనే ధీమా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కంటే పెద్ద శక్తి ఏముండదు కదా. ప్రభుత్వాన్నే దాడి చేసే స్థితికి వచ్చినప్పుడు వాడు రాజ్యాంగ ద్రోహి అవుతాడు, రాజద్రోహి అవుతాడు, దేశద్రోహి అవుతాడు. ఇలా ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్సెక్యూర్గా ఉండరా? ఏదైనా పని చేయాలంటే సార్ మీరు గడవయి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే సార్ ఎందుకు సార్ వాళ్ళు ఎవరో వచ్చి దాడి చేసేటట్టుంది సార్ అంటే ఒక భయానక పరిస్థితులు క్రియేట్ చేయడం ద్వారా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనే ఒక కుట్ర దీంట్లో ఉంది. నేను అనుకుంటున్న దీంట్లో పట్నం మహేందర్ రెడ్డి గారి మా పార్టీలో ఉన్నా అది తట్టుకోలేక కూడా వాళ్ళ తమ్ముని రెచ్చగొట్టిండే. ఎవరు? కేటీఆర్ రెచ్చగొట్టిండేమో, ఓకే తేలాలి అది. కానీ మీరు ఒక సిచ్యువేషన్ గమనించండి. దొర సేమ్ కమ్యూనిటీలో మా వాళ్ళే కొట్టాడుకుంటట్టు చేసింది. ఓకే, ఎట్లా సీరియస్గా గమనిస్తే ఇది రెడ్లకు పంచాయతీ పెట్టినట్టుగా పెట్టిండు. ఇట్లా కూర్చొని చోద్యం చూస్తున్నాం. ఇది అంటే మీ పార్టీలో ఉన్న నాయకుల మధ్యలో కాదు, ఇప్పుడు పట్నం ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో నరేంద్ర రెడ్డి గారి మహేందర్ రెడ్డి మేమే కొట్టాడుకునేటట్టుగా చేసింది. ఇదంతా చరిత్రలో చేసిందే. ఇవన్నీ ఈ శకుని పక్షులు అన్ని చేసే అవే. ఇప్పుడు వాళ్ళు అన్నొచ్చి మీ దగ్గర అరే మా తమ్ముడు కదా అన్న ఒక కన్సర్న్ ఉంటుంది కదా. అట్లా కూడా కాదు కదా. ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ ఆట అట్లనే ఉంది ఈ రాష్ట్రంలో. నరేందర్ రెడ్డి ఏమైనా పావుగా మారిండా ఇందులో? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అదే నేను చెప్తున్నది. ఇరికిచ్చిరా ఆయన్ని ఒక రకంగా ఏంది? ఇప్పుడు నువ్వు పోటీ చేసినావు కాబట్టి నువ్వు చేయాలి. ఇప్పుడు బాస్ ఆదేశిస్తే సబార్డినేట్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని అంత ప్యానిక్ సిచ్యువేషన్ నరేందర్ రెడ్డి గారికి ఉంటుందని నేను అనుకోను. సరే ఈయన పెయిన్ ఆయనకు పూసి, ఆయన పెయిన్ ఆయన కొడుకు పూసి మీ పెయిన్లు కొరుక్కోరా మీరు. ఈ పరిస్థితి అంతా మీరు గిట్లని ఎందుకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో అటువైపు ఏమో ఒక తెలంగాణ కొరకు కొట్లాడండి, ఏదో ముసలోడు పోనీ ఏదో అయిపోతుంది. కానీ అవినీతి విషయాల్లో సమస్య వస్తే అరెస్ట్లో వాటికి సంబంధించి ఎలాంటి తేడాలు ఉండవు. కానీ అది కాకముందే మమ్మల్ని ఏమైనా చేస్తే చూడు ఏం చేస్తామో అనేటట్టుగా ఇలాంటి ఒక విలన్ టైపు క్యారెక్టర్స్ మనకు తెలంగాణకు ప్రతిపక్షం అంటే ఒక గౌరవప్రదంగా ఉండాలి. ఈ ఇష్యూలో కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఎంతో కొంత అంటే ఏం లేదనుకున్నా అక్కడ రైతులకు సంబంధించిన ఇష్యూ జెన్యూన్. ఫార్మా ఇండస్ట్రీ తెలంగాణకు అక్కర్లేదు, రైతులు నష్టపోతున్న రైతులు ఇవ్వడానికి మేము ఇవ్వము అని అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఇవ్వచ్చు, వ్యతిరేకించే వాళ్ళు కూడా అదే సంఖ్యలో ఉన్నారు. అక్కడ వాళ్ళ మూమెంట్ని ఆందోళన కూడా మన పరిగణలోకి తీసుకోవాల్సిందే. జెన్యూన్ డిమాండ్ అది. సో ఇట్లాంటి డిమాండ్స్ వచ్చినప్పుడు ఆయనను అరెస్ట్ చేస్తే ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, సరే అది వైలెన్స్ జరిగిందా, ఇంకోటి జరిగింది, ఆయన కొంత సింపతి, సానుభూతి, కొంత ఇష్యూ ఫలానా రైతుల ఇష్యూలో కేటీఆర్ని అరెస్ట్ చేశారని ఒక సింపతి, సానుభూతి. సందర్భం వస్తే, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే అక్కడనే కాకుండా ఇంకో దగ్గర కూడా షిఫ్ట్ చేయొచ్చు. కానీ ప్రాణం పోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద జరిగే దాడి, ఒక పోలీస్ ఆఫీసర్ మీద జరిగిన దాడి అంటే రైతు సమస్య మాటన రౌడీయిజం చేస్తావా? రైతులు ఏమన్నా రౌడీలా? రైతులు వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తారు, అవసరమైతే కలెక్టర్ గారిని తిడతారు, దూషిస్తారు. ఆయన కూడా అంటున్నాడు కదా, నా రైతులు నేను కన్విన్స్ చేసుకునే హక్కు నాకున్నది, అడిగే బాధ్యత ఉన్నది, అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది.
బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఉన్నది, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన కొట్లాడే హక్కు ఉన్నది. కానీ దాడులు చేసే హక్కు ఎవడు ఇచ్చిండ్రా నీకు? ఏమో మీరు పార్టీ చేసుకుంటా అంటారు, డ్రగ్స్ పెట్టుకుంటారు. డ్రగ్స్ పెట్టుకుని ఇంటి పార్టీలో డ్రగ్స్ పెట్టుకోవాలని ఏమైనా రాసి ఉందా? మీరు నిరసన చేస్తా అంటారు, దాడులు చేస్తారా? నిరసనకు దాడికి తేడా లేదా? నేను స్వయంగా చూసినా కదా ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారి మీద దాడి జరిగేది, మరణ సాగర్లో జరిగేది చూసినా. నేను క్యాంపస్ లో మురళి ముదిరాజ్ అప్పుడు నేను ఇప్పుడు మన డీసీపీ అప్పుడు డీసీపీ సత్యనారాయణ ఉండే మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు గొడ్డును బాధ నా జీవితంలో ఒక మనిషిని ఇట్లా కొడతారని కూడా నేను చూసుకుంటూ పోతున్నా. అరే సత్యన ఏంది అది అని అంటే అలా నువ్వు వెళ్ళిపోయి నన్ను గుంజుకుపోయింది. ఆయన మరణ సాగర్ దాంట్లో రైతుల పక్షాన కొట్లాడుతున్నాయి. అక్కడ ఆ పిల్లగాడు మురళి ముదిరాజ్ చనిపోతే సొంత కాన్స్టిట్యున్సీ కదా, ఆ పిల్లగాడు కూడా శ్రీకాంతాచారి చనిపోయిన రోజు లెటర్ రాసి చచ్చింది. చస్తే అది కనెక్ట్ అయింది. సరే మనకు కనెక్ట్ అవ్వడం అంటే క్యాంపస్గా ఉంటాం కాబట్టి ఆయన ప్రతాప్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చింది, ఏది మన గజ్వేల్ నుంచి. అప్పుడు కాంగ్రెస్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాను అని అసలు ఎట్లా అంటే నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ బీటింగ్. అసలు అంటే అంత కసి వీళ్ళకి. వాళ్ళ వైరిపక్షం ఎవరైనా సరే ముఖం చూడకుండా ఇష్టానుసారంగా ఇలా ఐఏఎస్ మీకు శత్రువు అయిండు. మొన్నటి దానికి మీకు కలెక్టర్గా లేడా? మీకు సేవలు అందించలేదా? మీ ప్రభుత్వంలో ఎందుకు ఇంత టార్గెట్ చేసి ఏమన్నా కానీ చూసుకుందామని ఉంటుంది ఆ ఫోన్ రికార్డు వస్తుందట బయటికి. ఏమన్నా కానీ చూసుకుందాం బయటకు వస్తుందట వస్తుందట. అంటే రేపు రికార్డ్స్ అయినా కోర్టులో సబ్మిట్ చేయాల్సిందే కదా, పెడతారు కదా అకార్డింగ్ టు ఎందుకు మీరు చార్జ్ షీట్ లోనో రిమాండ్ రిపోర్ట్ దాంట్లో రాస్తారు. ఇలాంటి చేస్తే అసలు ఎవరి దన్ను చూసుకొని అనేది నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఇంత దన్ను ఎక్కడి నుంచి వచ్చింది? కానీ మీరు ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే మరి మీకు ఇబ్బంది అవుద్దేమో, అరెస్ట్ నిర్ణయం తీసుకోకపోతే. వైఫల్యం అంటుండ్రు కదా మీలాంటి వాళ్ళందరూ కూడా. మనం ఆలోచిస్తున్న తీరు వేరు. ఇప్పుడు నువ్వేమన్నావు రైతుల ఇష్యూలో కేటీఆర్ రాజకీయం చేసుకుంటుంటే అఫెన్స్ కు పోతుంటే మీరు అరెస్ట్ చేస్తే అని అన్నప్పుడు, ఇప్పుడు దొంగతనం చేస్తుండు ఇంట పోయి దాక్కుంటుండు, ఇది సమస్య వస్తున్నది. దొంగతనం చేస్తున్నాడు పోయి ఇంట్లో దాక్కుంటుండు. ఆటో సమస్య వచ్చినప్పుడు కూడా మనోడు ప్రొవోకేటెడ్ వాళ్ళతోనే చేసిండు. ప్రతి సందర్భంలో ఇట్లా చేసేటోని దొంగ అంటారు తప్పితే లీడర్ అంటారా? మరి అది కేటీఆర్ చేసుకుంటుండా, కేసీఆర్ చేయిస్తున్నాడా? ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. మధ్యన ఇంకొక మూడొకడు మనోడు హరీష్ అటు ఇటు ఉన్నాడు. వీళ్ళకి అసలు సమస్య ఏంది? ఇద్దరి మధ్యన పోటీ ఈ సమస్యను క్రియేట్ చేస్తుంది. మా బావ కంటే నేను ఎక్కువ చేయాలి, మా బావ కంటే ఒరే మీరు రాజ్యాంగ పరిధిని దాడుతుండ్రు సన్నాసులారా అని గుర్తుపెట్టుకోరు. నోరు లేస్తుంది అని అంటేనే వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కోరుకుంటున్నారు. నేను గొప్ప కావాలని. కానీ ప్రజలు గొప్ప, అది గుర్తుపెట్టుకో. నిర్ణయం ఎప్పుడు ఉంటుంది? ఏం జరిగినా మేబీ అది పోలీస్ కంట్రోల్లో ఉంది. నాయకుడు ఎట్లాంటి ఈ రోజు ఆలోచనతో ఉన్నాడు, ఎంత అగ్రెసివ్ గా ఉన్నాడు, ఎంత కూల్ గా ఉన్నాడు, కలిసి కదా. ఇప్పుడే వచ్చి బాల దినోత్సవం ఇప్పుడు స్టేడియంలో పాల్గొంటారని మేబీ రేపు ఎల్లుండో కలుస్తాం. కానీ ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీ ఇంకోటి. రైతుల మీద ఆగ్రహం కంటే కూడా రైతుల మీద ఏమంటాము కోపం అనేది ఎట్లాగూ ఉండదు, వాళ్ళది భూమి. కానీ వీళ్ళు చేస్తున్న ఉన్మాదపు చర్యల పట్ల నేను అంటున్నా ఉక్కుపాదం లాంటిదే ఉండాలి తప్పితే ఇది తెలంగాణ ప్రజల యొక్క నేచర్ను మార్చే కుట్ర. తెలంగాణ ప్రజలు ఏమంటారు స్వేచ్ఛను కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు ఏమంటాము ప్రశ్నను కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు విమర్శను కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు హింసను కోరుకోరు. హింస వైపు నెడుతుంది బీఆర్ఎస్. తస్మాత్ ఇది మంచి పద్ధతి కాదు. ఇది బీఆర్ఎస్ నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి ఒక ఏమంటాం పనికిరాని చెత్త నాయకత్వంలో మీరు ఎంత మేరకు ముందుకు పోగలుగుతారో ఆలోచించుకోవాలనేది వాళ్ళ సూచన. సో మేమైతే 2 డిమాండ్స్ చేస్తున్నాం. రైతులను ఆదుకోవాలి, రైతుల భూములు కొత్తగా తీసుకోవాల్సిన అక్కర్లేదు, ఫార్మా కంపెనీలు అవసరం లేదు రాష్ట్రానికి. రెండోది, మీరు చర్యలు తీసుకోకుండా ఇంకా ఆచితూచి అడుగులేస్తామంటే అది మీకు భయంకరమైన నష్టం జరగవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది అద్దంకి దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి వాళ్ళ రాత్ర రేపా ఎల్లుండా ఏం జరుగుతుందో, అసలు ఏమీ ఉండదా చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.